వెల్కమ్ టు యూఏ టీవీ. మొత్తానికైతే కరీంనగర్ గడ్డపై గత 12 సంవత్సరాలుగా నిర్విరామంగా ఘనంగా రామ భక్తులే కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, మొత్తానికి 12 సంవత్సరాలుగా ఘనంగా హిందూ ఏకయాత్ర బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి వేములవాడ బీజేపీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చెన్నై వికాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, మొత్తానికి హిందూ ఏకయాత్ర నిర్వహిస్తున్నారు, దీని ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం. ఎందుకంటే మనం పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు అడిగి మరి మీరు హిందువా అని వారు కాల్చి చంపడం జరిగింది. అందుకే ఖచ్చితంగా హిందూ సమాజం మరి కులాలకు అతీతంగా ఒక సంఘటితమై ఉండాలి. అప్పుడే మన భారతదేశ సనాతన జన్మము, వేల సంవత్సరాల మన సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ ఉండాలంటే, భావి తరాల వరకు మన సంస్కృతి సాంప్రదాయాలు నడవాలంటే, మన సనాతన ధర్మం అది ఉండాలంటే, అందుకే హిందువులు సంఘటితమై ఈ ఏకతా యాత్ర ప్రజలలో చైతన్యత మన సంస్కృతి పైన, మన పురాణాల పైన ఇవన్నీ తీసుకొచ్చి ఒక చైతన్యం తీసుకొచ్చి సంఘటితం చేయడం. ముఖ్యంగా మన దాడులు జరిగినప్పుడు అందరం కలిసి దేశాన్ని, ధర్మాన్ని మనం రక్షించుకోవాలని మనం ఈ యాత్ర ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ గారు ఎన్నో ఏళ్ల నుంచో మరి యాత్ర చేస్తున్నారు. వారి స్ఫూర్తితోని ఎంతో మంది మరి ఈరోజు వేల సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతదేశం ముందుకెళ్తుంది. అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుంటూ హిందువులందరినీ సంఘటితం చేసి మంచి దేశ అభివృద్ధిలో, హిందూ అంటే కేవలం ఒక మతం కాదు, హిందూ అంటే అందరూ వస్తారు, కుల మతాలకు అతీతంగా. హిందూ రాష్ట్రం అంటే వేల సంవత్సరాల నుంచి భారతదేశం హిందూ రాష్ట్రమే, అది మతపరం సంవత్సరం కాదు. అందుకే ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఉత్సాహం తీసుకొచ్చి మన అందరం ముందుకెళ్లాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా ఇక అవతార పురుషుడు, కారణ జన్ముడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ముందుకెళ్దాం. ఒకటి చెప్పండి సార్, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అంటారు. అంటే ఏదైనా పెద్ద సంఘటనలు కావచ్చు, రాజకీయాల విషయాలు కావచ్చు, ఈ కుల సంఘాలు అంటే ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయా? భారతదేశంలో ఒక గొప్ప సాంప్రదాయం ఉంది, వసుదైక కుటుంబం అంటారు. మనకు మతం ముఖ్యం కాదు, మనకు దేశం, మొత్తం ప్రపంచం అంతా వసుదైక కుటుంబం మన గొప్ప అద్వైత సిద్ధాంతం మనది. అహం బ్రహ్మస్మి అన్న గొప్ప సిద్ధాంతం మనది. ఇవన్నీ సిద్ధాంతాల్లో అవి కుల మతాలు ఉంటాయి. మీరు అన్నట్టు ఇంట్లో కులం, గడప తాడితే మనందరం హిందువులు అనే భావన ప్రజలలో ఉంది. ఇది వేల సంవత్సరాల నుంచి ఈ భావన నడుస్తుంది, కొత్తదేం కాదు. మనం అందరం ఒకటే వసుదైక కుటుంబం అని మన ప్రాచీనులు చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్ళాలి. పెహల్గాం సంఘటన చూసుకున్నట్టయితే ఓన్లీ హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ కావచ్చు, అక్కడ టెర్రరిస్టులు కావచ్చు టార్గెట్ చేసుకుని చంపడం జరిగింది. సో దీని ప్రభావం అంటే ఇప్పుడు ఎట్లయితే టార్గెట్ చేసి అంతమొందించిర్రో ఇప్పటికైనా కానీ అంటే హిందూ మతం ఒకటే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఈసారి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే అందరం సంఘటితం కావాలి. ఒకసారి 1970లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సందర్భం అన్నారు, అవి హిందూ మారనే కాయింగే. ఎందుకంటే వేల సంవత్సరాలు భారతదేశం పైన దండయాత్రలు జరిగినాయి. ఎంతో మంది వచ్చిండ్రు, మన దేశాన్ని ఆక్రమించిండ్రు. అయినా అని మన వేల సంవత్సరాల మన సనాతన ధర్మం పైన, మరి సనాతన ధర్మం ఇంకా నడుస్తుందంటే మరి అందరూ భారతీయులు ఒకటే ఉన్నారు కాబట్టి మరి ఇన్ని రోజులు మనం తట్టుకోగలం. ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నవభారతంగా మరి ఉగ్రవాదులను ఎదురు చేసే సత్తా భారతదేశంకు ఉందని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రధానిగా చేపట్టిన సమయంలో చూసుకున్నట్టయితే 10వ స్థానంలో ఉంది, ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది, 3వ స్థానానికి కూడా తీసుకొస్తా అని చెప్తున్నారు. మరి ఎందుకు ఈ టార్గెట్ చేస్తున్నారు? పక్కకున్న ఈ చీడ పురుగులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హిందువులను? ఖచ్చితంగా, ఎందుకంటే భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశంగా ఉండే వేల సంవత్సరాల క్రితమే. కానీ ఖచ్చితంగా ఈ వలసదారుల వల్ల మన పేద దేశం మారడం. మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు దాదాపు మన భారతీయ దేశ జీడిపి $4 ట్రిలియన్, 1,00,000 కోట్ల డాలర్లు ఉంది. ఆ వ్యవస్థను మనం తీసుకొచ్చి ఒక అభివృద్ధి చెందిన దేశంగా చేయాలని నరేంద్ర మోడీ గారి సంకల్పం. తిరిగి ఒకప్పుడు మనం విశ్వగురు ఉండే, మళ్ళీ విశ్వగురు జగద్గురు చేయాలని మంచి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి అభినవ శివాజీ నరేంద్ర మోడీ గారు ఒక కారణ జన్ముడు. మరి వాళ్ళందరి నాయకత్వంతో ఈరోజు మరి బండి సంజయ్ గారు లాంటి నాయకులు హిందూ ఏకతా యాత్ర చేసి జనాలలో ఈ స్ఫూర్తి తీసుకొచ్చి
మన సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు జరగకుండా ఆగడానికి హిందూ ఏకతా యాత్ర ఒక మార్గం అని సందర్భంగా మనవి చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక